అక్క అక్క వద్దు, నా బండి నేను చేయొద్దు ప్లీజ్. కళ్యాణి, వద్దు. కళ్యాణి ఏమైందమ్మా? ఊరి ఆ వాటర్ అందుకో. ఇదంతా నా కల నిజం అనుకుని ఎంత భయపడ్డాను. ఏమైందమ్మా అలా అరిచావు? పీడకలేవైనా వచ్చిందా? అవునమ్మా, పీడికలే వచ్చిందమ్మా. కలలో బేబమ్మ నా బండి మీద పెట్రోల్ పోసి కాల్చి బూడిద చేసేస్తుందమ్మా. ఏడ్చినట్టుంది. ఏదో మనిషిని కాల్చి బూడిద చేసినంతగా భయపెట్టేశావు కదే. కాల్చింది బండినే కదా, ఈ మాత్రానికి అంత భయపడిపోవాలా? అది నీ దృష్టిలో బండి కావచ్చు, కానీ నా దృష్టిలో అది ఒక అద్భుతమైన జ్ఞాపకం. నాన్న నాకు కొనిచ్చిన మొట్టమొదటి బహుమతి. అంత విలువైన ఆ బండి నా కళ్ళ ముందే కాలిపోతుంటే నా సొంత మనుషులెవరో కాలి బూడిదైనంత బాధగా అనిపించింది. అందుకే నేను భయంతో వణికిపోయాను. లేదు ఊరుకో. ఇది కల అయితే బాగుండని అదే ఉండి వేడుకున్నాను. బాధపడకమ్మా, వచ్చింది పీడకలే కదా, మన బండికి ఏం కాదు. అవసరమైతే తల తాకట్టు పెట్టైనా ఆ బేబమ్మ దగ్గర నుంచి బండి విడిపించుకుందాం, సరేనా? ఏమోనమ్మా, నా మీద కోపంతో ఆ బేబమ్మ బండిని ఏం చేస్తుందోనని నాకు భయంగా ఉందమ్మా. ఈ భయం ఆ బేబమ్మతో గొడవ పెట్టుకోక ముందుంటే చాలా బాగుండేదక్కా. జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడెంత బాధపడినా ప్రయోజనం లేదు. అంటే ఆ బేబమ్మతో గొడవ పెట్టుకుని తప్పు చేశానంటావా? చూడమ్మా, నువ్వు ఏ తప్పు చేయలేదు. నా కూతురు ఎప్పటికీ తప్పు చేయదు. న్యాయం కోసం పోరాడే వాళ్ళకి ఎప్పుడూ ఈ కష్టాలు ఉంటూనే ఉంటాయి. మనం భయపడాల్సింది ధర్మానికి, అధర్మానికి కాదు. ఆ బేబమ్మ తప్పు చేసింది కాబట్టే శిక్ష పడేలా చేశావు. అందుకు ప్రతిఫలంగా ఆ బేబమ్మ మనకి శిక్ష పడేలా చేసింది. అలా అని నువ్వు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. మన బండికి ఏమీ కాదు. నువ్వు ప్రశాంతంగా పడుకో. సరే పడుకో. సార్, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకున్న ఏకైక ఆధారం ఆ బండి, ఈ ఉద్యోగం. ఆ బండి లేకపోతే ఈ ఉద్యోగం పోతుంది. అదే జరిగితే నా జీవన ఆధారం ఆగిపోతుంది సార్. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ఒక్క 50,000 రూపాయలు నాకు అడ్వాన్స్గా ఇప్పించారంటే ప్రసాద్ అప్పు తీర్చేసి నా బండి నేను తెచ్చుకుంటాను సార్. మీరిచ్చిన అడ్వాన్స్ అమౌంట్ని నెల నెల ఇన్స్టాల్మెంట్లో కట్టేస్తాను. ప్లీజ్ సార్, ఈ ఒక్క హెల్ప్ చేయండి. ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి సార్. ప్లీజ్ సార్. సారీ, కుదరదు. సార్ 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 ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి ఆలోచించండి సార్. ప్లీజ్ సార్. చూడు కళ్యాణి, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు అడిగినంత అమౌంట్ నేను అడ్వాన్స్గా ఇవ్వలేను. కావాలంటే
ఒక 5,000 10,000 ఇస్తాను. అంతకు మించి నేనేం చేయలేను. సార్, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకున్న ఒకే ఒక ఆధారం ఈ ఉద్యోగమే సార్. ఇది కూడా పోతే నా కుటుంబం నడివీధిన పడుతుంది సార్. ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి హెల్ప్ చేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. సారీ అని చెప్పాను కదమ్మా, ఎందుకు బలవంతం చేస్తావు? నీకు హెల్ప్ చేసే అవకాశం ఏమైనా ఉంటే హెల్ప్ చేసి ఉండేవాడిని కదా. ఎన్నిసార్లు అడిగినా, ఎంతగా బతిమలాడినా నేను ఇచ్చే ఆన్సర్ ఒక్కటే, నీకు కావాలంటే 5,000 తీసుకెళ్ళు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో కళ్యాణి, ఉద్యోగం కావాలంటే నువ్వు బండితోనే రావాలి, లేదంటే నీకు ఉద్యోగం లేనట్టే. ఏంటి కళ్యాణి, ఆ మేకముఖం మేనేజర్ కూడా అడ్వాన్స్ ఇయ్యనన్నాడా? అవును యాదగిరి, ప్రసాద్ అప్పుకు బదులుగా బండి లాక్కుపోయాడు. ఈ మేనేజర్ ఏమో బండి లేకపోతే ఉద్యోగానికి రావద్దు అంటున్నారు. ఆ ప్రసాద్ ఏమో అప్పు తీర్చకుండా బండి ఇవ్వడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకున్న ఒకే ఒక జీవనాధారం ఈ ఉద్యోగమే. ఇప్పుడు ఇది కూడా పోతే నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలి? అసలు ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలో నాకేం అర్థం కావడం లేదు. బాధపడకే, కావాలంటే నా బండి తీసుకో. నేను ఒక వారం రోజులు సెలవు పెడతాను. థ్యాంక్స్ సుజాత, కానీ నాకు సహాయం చేయడం కోసం నీ కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టకు. ఎందుకంటే ఉద్యోగం లేకపోతే మన కుటుంబాలు పడే కష్టాలేంటో నాకు తెలుసు. నేనే వేరే ఏదైనా దారుందేమో వెతుక్కుంటాను. బాధపడకు కళ్యాణి, నీ అప్పు తీర్చిన పైసలు మా కాడ లేవు. ఉండుంటే ఖచ్చితంగా ఇచ్చేటోళ్ళం. ఆ భగవంతుడు మనలాంటి పేద బతుకులతో ఎందుకు ఇట్లా ఆడుకుంటాడో అస్సలు అర్థమైతే లేదు. ఏదేమైనా కానీ నీ అప్పు జల్దీ తీరాలని, నువ్వు మళ్ళా జాబ్కి రావాలని ఆ భగవంతుని కోరుకోవడం తప్ప మేమేం చేయలేకపోతున్నాం కళ్యాణి. సారీ. పర్లేదులే యాదగిరి,